మనకి ఐపీఎల్ 2008లో స్టార్ట్ అయింది కదా. మరి ఆ 2008లో హైలైట్గా నిలిచిన సీన్ ఏదైనా ఉందా అంటే అది హర్భజన్ సింగ్ శ్రీశాంత్ని చంపదప్పకూడదు. అయితే దాని గురించే రీసెంట్గా హర్భజన్ సింగ్ మనకి అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో కూడా మాట్లాడాడు. అయితే ఇక్కడ హర్భజన్ సింగ్ చెప్తుంది ఒకటే, ఇప్పుడు నా లైఫ్లో ఏదైనా సరే నేను చేంజ్ చేసుకోవాల్సింది ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా అది చేంజ్ చేసుకుంటాను. ఇది 2008లో శ్రీశాంత్ని చంపదప్పకూడదు. అయితే ఆ రోజు కొంచెం శ్రీశాంత్ నన్ను రెచ్చగొట్టాడు, అయినా సరే నేను రెచ్చిపోకుండా అతన్ని అలా కొట్టకుండా ఉండాల్సిందే. సో ఇప్పటికి కూడా దాని గురించి నేను పశ్చాత్తాపం చెందుతూనే ఉంటాను. సో దాని తర్వాత ఇప్పటి వరకు నేను ఒక 200 సార్లు ఏమో అతనికి సారీ చెప్పుంటాను. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మరి శ్రీశాంత్ వాళ్ళ కూతురు నాకు ఎదురైంది. సో తనతో నేను ప్రేమగా మాట్లాడాలి అని చెప్పేసి నేను దగ్గరికి వెళ్తే తను ఒకటే అనింది నాతో, అదేంది నేను మీతో మాట్లాడాలని అనుకోవట్లేదు, మీరు మా నాన్న చంపదెప్ప కొట్టారు, సో మీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదని చెప్పేసి సో తను అనింది. అది విన్న తర్వాత నాకు గుండె కరుక్కుపోయింది. అసలు నా మీద నాకే అసహ్యం వేసింది ఆ రోజు. సో ఇప్పుడంటే తన చిన్నపిల్ల కాబట్టి ఓకే, కానీ రేపు పెద్ద అయిన తర్వాత కనుక అదే ఒపీనియన్ కనుక నా మీద పెట్టుకుందంటే ఖచ్చితంగా నేను అదైతే తీసుకోలేను. సో మరి తనకి ఈ ఒపీనియన్ చేంజ్ అవ్వడానికి సో నేను ఏమి చేయడానికైనా నేను సిద్ధమే, ఎన్నిసార్లు సారీ చెప్పడానికైనా సరే, ఏం చేయడానికైనా సరే నేను సిద్ధమే అని చెప్పేసి మరి రీసెంట్గా హర్భజన్ సింగ్ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారా అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.